హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే విషయం, మీ ఇద్దరిని చంపేస్తా, పారిపోండి, హైకమాండ్ ఆర్డర్ అంటూ సోషల్ మీడియాలో హల్చల్ జరిగింది. ఆ ఇద్దరు ఎవరు, ఆ హైకమాండ్ ఎవరు, అదేవిధంగా అసలు ఎందుకు చంపేయాలనుకుంటున్నారు, వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే చివరి వరకు ఈ వీడియోని చూడండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇప్పుడైతే వీడియో మొదలు పెడదాం. మీ ఇద్దరిని చంపేస్తా, పారిపోండి అంటూ వైసీపీ సోషల్ మీడియాలో అయితే పోస్టులు పెడుతున్నారని వైఎస్ సునీత గారు ఒక ప్రముఖ మీడియా ఛానల్లో డెబ్యూట్లో చెప్పారు. ఆ ఇద్దరు ఎవరు అంటే వైఎస్ సునీత, షర్మిల. ఈ విషయం పైన హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు కూడా సునీత గారు చెప్పారు. ఆ విజువల్స్ని కూడా మనం పక్కన స్క్రీన్స్లో చూపిస్తున్నాం, అది కూడా చూడండి. అయితే సునీత గారు చెప్పినట్టు వాళ్ళిద్దరిని నిజంగానే చంపేస్తారా అంటే వైసీపీలో ప్రముఖులు అలాగే వైసీపీ సోషల్ మీడియా ఒకే విధంగా వైఎస్ సునీతని మరియు వైఎస్ షర్మిలని టార్గెట్ చేస్తూ పోస్టులు చేయడం, కించపరుస్తూ మాట్లాడడం, అదేవిధంగా వీళ్ళిద్దరికి వైఎస్ షర్మిలకి వైఎస్ జగన్ గారికి విభేదాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరగడం, ఆ ప్రచారానికి అనుకూలంగానే వైఎస్ షర్మిల కొడుకు నిశ్చితార్థానికి జగన్ వెళ్ళినప్పుడు కూడా జగన్ని చీకొట్టినట్టు వీడియోస్ బయటికి రావడం. సోషల్ మీడియాలో ఇదంతా చూసుకుంటే గతంలో ఇప్పుడు వైఎస్ సునీత గారు భయపడేది ఏంటంటే, గతంలో జరిగిన వైఎస్ వివేక గారి హత్య కేసు 5 సంవత్సరాలైనా ఇప్పటికీ దానికి పరిష్కారం దొరకలేదు, ఇప్పటికీ తీర్పు అయితే రాలేదు. ఆ కేసు వాయిదా పడుతూనే ఉంది. ప్రతి ఒక్కసారి ట్విస్టుల పైన ట్విస్టులు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి గారిని ఇప్పటికీ ఎవరు చంపారో కూడా తెలియని పరిస్థితిలో ఆ కేసు అయితే నడుస్తుంది. ఇప్పుడు ఇలాగే వైఎస్ సునీత అనే అమ్మాయి వైఎస్ వివేకానందరెడ్డి గారి కూతురు కావడం, ఇలా బెదిరింపులు వైసీపీ నుంచి రావడం చూస్తూ ఉంటే నెక్స్ట్ నువ్వే టార్గెట్ అన్నట్టు పోస్టులు చేస్తున్నారని, విపరీతంగా కించపరిచేటట్టు పోస్టులు ఉన్నాయని చెప్తుంది. ప్రముఖ న్యూస్ ఛానల్లో వైఎస్ సునీత గారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే, ఆంధ్రప్రదేశ్లో మాకే రక్షణ లేనప్పుడు, మాకే ఇలా జరుగుతున్నప్పుడు, ఒక ముఖ్యమంత్రికి కుటుంబ సభ్యులకి ఇలా జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మహిళల పరిస్థితి ఏంది, సామాన్యుల పరిస్థితి ఏంది అంటూ ప్రశ్నించారు. మా పోరాటం ఆగదు, ఇలాంటి పోస్టులకి మేము భయపడం, వైఎస్ షర్మిల కూడా భయపడదు, మా పోరాటం దానికోసమే చేస్తున్నామంటూ తేల్చి చెప్పేశారు డెబ్యూట్ ఛానల్లో కూర్చొని. అయితే నిజంగానే వచ్చిన బెదిరింపులు ఎవరు చేశారు, వైసీపీలో ప్రముఖులు ఎవరో తెలియాలంటే మనం వైఎస్ సునీత గారు చెప్పేదాకైతే వేచి చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా చూడాల్సి ఉంది. అన్నని దెబ్బేస్తారా, అన్నే దెబ్బేస్తారా అనేది కూడా మనం రేపటి ఎన్నికల్లో చూడాల్సిన పరిస్థితి ఉంది. మీ ఒపీనియన్ను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.